ఏపీలో వాహనదారులకు షాక్. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు. ఇకపై ఆ వాహనాలన్నీ కూడా సీజ్ చేయాలంటూ కూడా ఆదేశాలైతే జారీ చేసింది. పూర్తి వివరాలకైతే వెళదాం. ఎవడనేస్తే లైక్ చేయండి. ఇక ఏపీ హైకోర్టు అయితే కర్ణాటకలకు బైక్ మీద వెళుతున్న వారందరూ కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, బైక్ వెనకపై కూర్చున్న వారు కూడా హెల్మెట్ పెట్టుకోవాల్సిందని, దీన్ని కఠినంగా అమలు చేస్తూ అక్కడి ట్రాఫిక్ పోలీసులు అయితే ఈ నియమం తప్పక పాటిస్తున్నారు. అయితే హెల్మెట్ ధరించని వారు చలానా కూడా ఎదుర్కొంటున్నారు. ఇక్కడ కర్ణాటకలో రూల్ ప్రకారం ఎంత సీరియస్ అవుతుందో ఆంధ్రప్రదేశ్లో మాత్రం దీనికి చాలా వ్యతిరేకంగా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఏపీలో హెల్మెట్ పెట్టుకునే వారి సంఖ్య చాలా తక్కువ. దాంతో హెల్మెట్ పెట్టుకునే వారిని చుట్టుపక్కల వారు చూసి నవ్వుతున్నారు. ఆ హెల్మెట్ పెట్టుకునే అవసరం ఉందా అనే దృష్టితో చూస్తున్నారు. ఆ దశలో హెల్మెట్ పెట్టుకోవాలని అనుకున్న వాళ్ళు కూడా ఆ ఆలోచన విడిచివేయడం ప్రారంభించారు. ఈ పరిస్థితి చూసిన ఏపీ ప్రభుత్వం, ఏపీ హైకోర్టు తీవ్రంగా అయితే స్పందించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్రంలో 99% మంది హెల్మెట్ పెట్టుకోకుండా బైకులు, ఇతర వాహనాలు నడుపుతున్నారని మండిపడింది. హెల్మెట్ లేకుండా బైకులు ఎలా నడుపుతున్నారని ప్రశ్నిస్తూ రూల్స్ ఎందుకు పాటించడం లేదంటూ తీవ్రంగా నిలదీసింది. ఈ అంశంపై ఇటీవల హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది. దానికి స్పందిస్తూ కోర్టు అయితే బైక్ నడిపే వ్యక్తి మాత్రమే కాదు, దాని వెనకాల కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ అనేది తప్పనిసరిగా ధరించాలని స్పష్టం చేసింది. ఈ రూల్స్ అనేవి కూడా తక్షణం అమల్లోకి వస్తాయంటూ కూడా ఏపీ హైకోర్టు అయితే ఆదేశాలను జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్లో హైకోర్టు మరో కీలక నిర్ణయం తీసుకుంది కాబట్టి ఇకపై ఎవరైనా హెల్మెట్ ధరించకుండా టూ వీలర్ నడిపితే వారికి ఫైన్ వేసేందుకు కోర్టు ఆదేశాలు కూడా జారీ చేసింది. అంతేకాదు ఆ ఫైన్ను కూడా 90 రోజుల్లో చెల్లించాలి. చెల్లించకపోతే వారి వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయంతో పాటు హైకోర్టు ఇంకా ఒక కీలక ఆదేశం కూడా ఇచ్చింది. హెల్మెట్ ఫైన్, 90 రోజుల గడువు, వాహన స్వాధీనం వంటి విషయాలను పేపర్లు, టీవీలు వంటి మీడియా ఛానల్స్ యాడ్స్లో కూడా మనకి రూపంలో ప్రజలకు తెలియజేయాలని ఆదేశించింది. అంతటితో ఈ కోర్టు ఈ విచారణను 3